హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు ఆ రోడ్ ఖాళీగా అయితే లేవు. మా బాబోయ్, మార్నింగే నాకు ట్రాఫిక్ గట్టిగానే తగిలింది గాయ్స్. అప్రాక్స్ 7-8 ఆ టైంలో కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. నేను పెద్దమ్మాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట, మెండాడ. సో 7-8 ఓ క్లాక్ టైంలో కూడా నాకు ఫుల్ ట్రాఫిక్. ఒక టైం వచ్చి 11:30 అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఒక ఫోటోషూట్కి ఏమైనా ప్లాన్ చేశాను అనమాట, ఇన్స్టా పోస్ట్ కోసం. ఇంకా అలా కొన్ని వర్క్స్ అవ్వగొట్టుకొని ఇంకా ఆ ఫోటోషూట్కి అయితే వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం ఏంటి ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అయితే చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడైతే ఆ వర్క్స్ కోసం డాబా గడేసి వెళ్ళాలి, అడ్జస్ట్ చేసుకుని. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. చలో గైస్, ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. సో నాకు లాస్ట్ వీడియోలో మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్టే చేయలే 200 వ్యూస్ కన్నా ఎక్కువ పోవు అనుకున్నాను. చలో, నాకు ఇంకా మీరు బూస్ట్ చేసిర్రు. ఈ ఎగ్జాస్ట్ సౌండ్కి మేబీ యూ గైస్ ఆర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంకొకటి, ఐ నో దట్ ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. నా వాయిస్ బట్టి కూడా మీరు వీడియోస్ చూస్తారు, ఐ నో దట్. మళ్ళీ అదేంటి నేను వాయిస్ బట్టి చూస్తున్నా అని చెప్పి మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు. నా వాయిస్ బట్టి కూడా చూస్తుర్రు వీడియో. రోడ్ మధ్యలో నుంచి ఉంటాడు అడ్డగాడుగా. అసలు ఈ వీడియోలో అసలు బూతులు కంట్రోల్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో రెస్పాన్స్ చాలా దారుణంగా ఉంది నాకు, బూతులు మాట్లాడవద్దు అని చెప్పి. సో బూతులు బంద్. ఇంకేంది రాయుడు పో, లేదంటే బండి అడ్డంగా పెట్టేసి పడుకుని పోతాను మీద. వచ్చే కదా. వెనకల మా ఫ్రెండ్ ఉన్నాడు, సో వాడు సాంగ్ పాడుతున్నాడు అనమాట, వెళ్ళిపోకే నన్ను ఇలా వదిలేసి అని చెప్పి. ఇక కారోడ్ అడ్డొస్తే ఆ పాట ఆపేసి బూతులు తిడుతున్నాడు ఆ కారోడ్. ఆ కారోడ్ స్లోగా ఇట్లా వస్తున్నాడు కదా, వస్తుంటే ఆయన బూతులు తిడుతున్నాడు వెళ్ళి. ఓబే ఎక్కడికి వచ్చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోద్ది, స్తంభాన్ని గుద్దేస్తారు రేటు మీరు.
టనల్లో చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుందో. టనల్ దాటంగానే పైన ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ ఆపేస్తారు. ఏటెడ్ ఎలా తోలుతున్నాడు. ఇన్స్పైర్డ్ బై కేరళ. ఏంది ఈడ సందులోకి తీసుకొచ్చారు అని వస్తుందా. ఇది ఒకప్పుడు మేము ఇదే సందుల్లో ఉండే అన్నమాట. ఇంకా మాకు ఇదే వైజాగ్. ఇది హార్బర్ రోడ్ ఉంది కదా, ఇంకా అదే వైజాగ్ అనుకుంటే స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు. అది మీకు కనిపించే ప్రతి సందులో మాకు అప్పుడు ఫ్రెండ్స్ ఉండే. అంటే ఇప్పుడు కూడా ఉన్నారులే అండి ఫ్రెండ్స్, కాకపోతే ఎవరితో మాట్లాడడం. గోశాల హాస్పిటల్ ఏంది పేరు మర్చిపోయినది, గోశాల హాస్పిటల్. ఈడేం నా వెనకలు ఉన్నాడేం చిన్నప్పుడేం కాదా, ఎప్పటి నుంచో రీసెంట్గానే ఇల్లు మారాడు, కాకపోతే ఈడు మర్చిపోయాడు పేర్లు. త్రీ మీద ఉన్నప్పుడు వచ్చిన సందుల్లోకి. బట్ ఏంటంటే ఎప్పుడు వ్లాగ్ చేయడం అట్లా ఏం చేయలేదు. నాకు ఈ హౌసీ ఆడడం అనేది నాకు లాక్డౌన్లో బాగా, ఎందుకంటే లాక్డౌన్లో మొత్తం ఇంట్లోనే కదా బంద్. సో ఈ సందుల లోపలికి మ్యాక్సిమం వచ్చేవారు కాదనమాట పోలీసు వాళ్ళు. సో ఆంటీ వాళ్ళు, పాపలు, అమ్మాయిలు అందరూ హౌసీ ఆడుకుంటే బయట. సో మేము కూడా వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోవాలి. 2-3 రూపాయలకి, ఒక్కొక్కసారి 10 రూపాయలకి. సో నేను చూపించే ప్రతి సందులో మాకు ఉన్నారనమాట ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఎలాగ మెసేజ్ చేయరు ఉన్న బొక్కే. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. బట్ మెయిన్ రోడ్కి వద్దు, సందులో నుంచి వెళ్దాం. కోట మీద లోపల నుంచి వెళ్దాం. కోట వీధిలో కూడా మనకి వాళ్ళు కోట వీధిలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ మంచి వాళ్ళే. బట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు దుబాయ్ అని సో అట్లా అవుట్ ఆఫ్కి వెళ్ళిపోయారనమాట. అందుకే కొంచెం కాంటాక్ట్ లేరు. ఇక్కడికి వస్తే ఈసారి కలాలే. మా స్కూల్ వాళ్ళు ఎక్కువ బయటికి ఏమైనా, అంటే మా స్కూల్లో ఆల్రెడీ చర్చ్ ఉంది సెయింట్ అలోషియస్ స్కూల్లో, బట్ బయటకి ఏమైనా చర్చ్కి తీసుకొస్తారంటే ఇదే చర్చ్, సేక్రెడ్ హార్ట్. సో ఈ చర్చ్గా తీసుకొస్తారు. సో చూడండి ఇక్కడ నుంచి వ్యూ. అది యారాడకొండ. నాకు యారాడికి ఎండడికి కన్ఫ్యూజన్ ప్రతిసార్లు. ఎండాడని అర్థం అనుకున్నాను. ఇంట్రో వీడియో చూసిర్రా? ఇంట్రో వీడియో నేను లాస్ట్ వీడియో వచ్చేసి నేను ప్రాంక్ చేయలేదు, బట్ నేను చేయడమో వీడియో కొంచెం
తేడాగా ఎడిట్ చేశాను, అది నాకే నచ్చలేదు. కాకపోతే ఎలాగ టైం అయిపోయింది కదా అని చెప్పి నేను ఎడిట్ చేసి పెట్టేశాను. ఆ ఇంటర్ వీడియో నాకు నచ్చలేదు, ఇంకెవరికి నచ్చలేదు. ఈరోజు ఇంటర్ వీడియో చూడండి, స్టార్టింగ్ ఒకవేళ చూడకుండా స్కిప్ చేసి ఉండుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇంటర్ వీడియో చూడండి. యూ గాయస్ విల్ డెఫినెట్లీ లైక్ దట్ వీడియో. చాలా అవుట్పుట్ చాలా మంచిగా వచ్చింది. సో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఈరోజు హాఫ్ వీడియో మొత్తం నేను ఇంతకుముందు ఏడుండి ఉన్న ఆ ఇల్లు, ఆ సందులు చూపించడానికి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డ్రైవ్ సేఫ్ గైస్ అందరికీ. చలో మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.